కొనాలి, మళ్ళీ ఏ ట్రైన్ ఎక్కాలి, ఇంటికి ఎంత రావాలి, మొత్తం ఓవరాల్ ఖర్చు ఎంత? మీరు ఏదైనా తిరుమల ప్రయాణం కానీ తీర్థయాత్ర కానీ చేస్తే ఇదే కదా డబ్బు ఆలోచన. పిల్లలు చదివించాలి, డబ్బు ఆలోచన. పెళ్ళిళ్ళు చేయాలి, డబ్బు ఆలోచన. ఇళ్లలో ఇలా కలియుగంలో మానవుల బుద్ధి అంతా డబ్బు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది, మనం ఎక్కడ కూర్చున్నా ఎన్ని పనులు చేసినా. అందువలన పరమేశ్వరుడు ఈ విషయాన్ని గ్రహించి మానవులకందరికీ డబ్బు కావాలి కాబట్టి డబ్బుకి అధిదేవత లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే మారేడు ఆకు, బిల్వదళం. ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాని దంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని మనకి శ్రీ సూక్తం చెప్తుంది. మన దరిద్రమంతా పోవాలి అని అంటే మారేడు ఆకులతో గనక శివుణ్ణి పూజించిన, మారేడు కాయలకి హోమం చేసిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి శివుడు ఏం చేశాడంటే, నాకు మిగతా బ్రహ్మాండమైన పుష్పాలు, పూలదండలు, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు కోసుకొచ్చిన పూలు నాకేం వద్దయ్యా, మీరు ప్రేమతో ఆ రోడ్డు మీద ఉండేటువంటి చెట్టు, ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు, లేకపోతే ఊరు బయట ఉండేటువంటి ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కదళం చాలు, అది కోసి నా దగ్గర పెట్టండి. ఏకబిల్వం శివార్పణం. ఇంకో రహస్యం చెప్తాను వినండి జాగ్రత్తగా. ఆగమశాస్త్రంలో మీరు ఏదైనా సరే ఒక పువ్వు పెట్టకూడదు, ఏదైనా ఒక అగరబత్తి వెలిగించకూడదు, ఏదైనా ఒక కర్పూర బిళ్ళ పెట్టకూడదు, ఏదైనా ఒక అరటికాయ నైవేద్యం పెట్టకూడదు. ఏకం నా, ఏది ఒకటి పెట్టకూడదు. ఆ ఒకటి మీరు పెడితే ఉన్న ఒకటి కూడా పోతుందన్నమాట. కాబట్టి ఏదైనా రెండు పెట్టాలి. రెండు అగరొత్తులు, 2 కర్పూర బిళ్ళలు, 2 పువ్వులు, కొబ్బరికాయ కొడితే 2 కొబ్బరి చెప్పలు, లేకపోతే 2 ఖర్జూరకాయలు. ఈ విధంగా 2గా చెప్పారు తప్ప మన శాస్త్రం ఒకటి ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మీరు దేవతారాధన చేసేటప్పుడు కానీ, ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంట్లో కానీ మీరు ఏ పూజ ఏ పని చేసినా సరే ఒకటి పెట్టవద్దు. దానివల్ల ఉన్నది కాస్త పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 2 పెట్టండి. ఇలా 2గా ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో మన శాస్త్రంలో అన్ని చోట్ల చెప్పబడింది. కానీ మారేడాకు మాత్రం ఒక్కడు పెడితే చాలట, 2 అక్కర్లా, 3 అక్కర్లా. ఒకటి పెట్టినా సరే, కేజీ మారేడాకులతో పూజ చేసినా సరే, కోటి బిల్వార్చన చేసినా సరే స్వామివారు సంతోషించి మీకిచ్చే ఫలం ఒక్కటే. ఇది మారేడాకుల్లో ఉండేటువంటి రహస్యం. అందువలన ఏమన్నారు? ఏక బిల్వం శివార్పణం. త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం.